నేను తింటాను. మీకెందుకు అంత శ్రమ? నేను ప్రేమగా తినిపిస్తాను, తినండి. అది ఆ భూమికి తగలాల్సిన బుల్లెట్కి మీరెందుకు అడ్డు వెళ్లారు? మన వద్దనుకున్న వాళ్ళు ఎలా పోతే మనకెందుకు చెప్పండి? అదక్కడే చచ్చిపోయి ఉంటే మన మధ్య లైన్ క్లియర్ అయిపోయేది కదా. సరే తినండి. ఆగండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? మా ఆయనకి భోజనం తినిపిస్తున్నాను. ఏంటి, మీ ఆయన? అవును. మీరిద్దరూ భార్యాభర్తలా? మా క్లోజ్నెస్ చూస్తుంటే నీకు తెలియట్లేదా? మొహం పొగులుద్ది. ఏంటి ఏమన్నారు? అదే నీ మెడలో తాళేది అని. అంటే అది మేము కాబోయే భార్యాభర్తలం. అయినప్పుడు చూద్దాం. ముందు నువ్వు బయలుదేరు. ఎవరు పడితే వాళ్ళొచ్చి ఇలా తినిపించకూడదు. హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి రూల్స్ నేను ఎప్పుడు ఎక్కడ వినలేదే. ఇప్పుడు ఇక్కడ విన్నావు కదా, బయలుదేరండి. ఆయన నాకు కాబోయే భర్తకి నేను తినిపించడానికి ఈ రూల్స్ ఏంటి? అదంతే, ఇక్కడ రూల్స్ ఇలాగే ఉంటాయి. అంటే ఆయన పేషెంట్ కదా, అందుకే నేను తినిపిస్తాను. నువ్వా? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. అయితే డిశ్చార్జ్ వరకు ఆయనకి ఏమీ పెట్టం. ఇంక మీ ఇష్టం. అవుదు, నేనే వెళ్తాను. ఏమండి, సరే నేను వెళ్తానులే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ భూమి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తోంది. అటు పక్క పూరి పెళ్ళవ్వాలి అంటే ఇటు మన పెళ్లి జరగాలి, అది మర్చిపోకండి. రికార్డ్ చేసి పెట్టి వెళ్ళు. రిపీటెడ్గా వింటాడు. సరే, మీరు భోజనం తినిపించండి. సిస్టర్. సిస్టరా? చిచ్చి, కట్టుకున్న మొగుడుతో సిస్టర్ అని పిలిపించుకోవాల్సి వస్తుంది. సర్లే, అడ్జస్ట్ అయిపోదాం. నాకివ్వండి. నర్స్ పెట్టినప్పుడు తినాలి. ఇందాక అంతసేపు చెప్పాను, మీరు వినలేదా? తినండి. భూమి కోసం మీరు చావుకి ఎదురెళ్లారంట. భూమి అంటే మీకంత ప్రేమ? భూమి మీకు తెలుసా? తెలుసా ఏంటి? మీకోసం తను ఇక్కడే తిరుగుతుంది కదా. మీరు తనని దగ్గరికి రానివ్వట్లేదని పాపం ఎంత బాధపడుతుందో తెలుసా? పాపం కాదండి, దాని మాటలు నమ్మకండి. అదొక మాయలాడి, పెద్ద కిలాడి. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా లేదే, చాలా మంచిదానిలానే ఉంది. తన గురించి మాట్లాడితే నేను అన్నం కూడా తిన్నా. సర్లే, తినండి, మాట్లాడను. సిస్టర్,
సిస్టర్ ఇటండి. భూమితో జాగ్రత్త. తన గదిలోకి రావడానికి డిఫరెంట్ గెటప్స్ వేసుకొని ఇక్కడికి వస్తుంది. నేను అలాగే వేషం వేసుకొని వచ్చాను. నోరు మూసుకొని తిను. ఏంటి ఏమన్నారు? తన సంగతి నేను చూసుకుంటాను. మీరు తినండి గగన్ గారు అంటున్నాను. తినండి. వెళ్ళగా. అయ్యో సారీ. మేనిఫెస్టేషన్ అంటే ఇదేనేమో. నా నక్షత్రతో గడిపే ఈ క్షణం కోసం నేను ఎన్నో క్షణాలు నిరీక్షించాను. ఆ క్షణం రానే వచ్చింది. లోపల మేము గడిపే ప్రతి క్షణం లైఫ్ అంతా గుర్తుండిపోవాలి. కమాన్ రా చెరిగా. ఆహా, ఆగు. నీ గదిలోకి వెళ్తున్నావేంటి? వెళ్ళాల్సింది చెర్రీ గదిలోకి కదా. చెర్రీ గదిలోకి నేనెందుకు వెళ్తాను? మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి. అయినా నువ్వు చెప్తే నేను వినాలా? నేను వెళ్ళను. ఏంటి ఏమైంది ఇప్పుడు? చూడు మమ్మీ, నన్ను చెర్రీ గదిలోకి వెళ్ళి పడుకోమంటుంది. చూడు, నువ్వు ఎవ్వరి విషయంలోనైనా ఇన్వాల్వ్ అవ్వు, ఐ డోంట్ కేర్. కానీ నా కూతురు విషయంలో తలదొచ్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆహా, మీరు మాత్రం అందరి జీవితాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టొచ్చు. మేం మాత్రం తల దూర్చకూడదు. ఇప్పుడు నక్షత్ర నీ కూతురు కాదు, చెర్రీ భార్య. తన మీద పూర్తి హక్కులు చెర్రీకే ఉన్నాయి. నేను ఒప్పుకోను. నీ యాక్సెప్టెన్స్ ఎవరికి కావాలి? అక్కడ లిల్లీ కళ్ళు తెరిచిందంటే నీ గుట్టు మొత్తం బయట పడుతుంది. ఏ ఆపో, వింటున్నాను కదా అని ఓ వాగుతున్నావు. నీ మాటకు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నానా, హే నానా, చెప్పు భూమి. చూడు నానా, పాపం నక్షత్ర చెర్రీతో ఉండాలని ఆశపడుతుంటే పిన్ని అడ్డుపడుతుంది. హా? నేనెప్పుడన్నాను? అన్నావు కదా. అపూర్వ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ మధ్యలోకి వెళ్లే హక్కు మనకు లేదు. నక్షత్ర, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు నక్షత్ర, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ హ్యాపీగా చెర్రీతో షేర్ చేసుకో.